మహా అపచారం అండి. మహా చారిత్రాత్మకమైన తప్పిదం అది. ఎందుకంటే ఆయన నైజాన్ని ప్రకటించుకున్నారు. ఎందుకంటే ఆయన వారి అమ్మాయికి క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేశారు. మనం దాన్ని తప్పు పట్టడంలే. నేను సనాతన హిందూ ధర్మవాదిని అని చెప్పే మీరు మీ అమ్మాయిని క్రైస్తవ మత పద్ధతులు ఎలాగ మీరు పెళ్లి చేస్తారు? దాన్ని అంగీకరించకుండా వాడిని సమన్వయం చేయాలి కదా. రెండు, వెంకటేశ్వర స్వామి అసలు నల్లరాయి, నేను నాస్తికుడిని మీరే ప్రకటించుకున్నారు. ఈరోజు సనాతన ధర్మం కోసం మీరు మాటలాడడం, సమాజాన్ని తప్పు పట్టడం, స్వామీజీలని విక్రించడం, స్వామీజీలకి ఏమో ప్యాకేజీ స్వాములని, స్వయం ప్రకటిత స్వాములని. ఏం స్వయం ప్రకటిత స్వాములు అంటే మీరేమైనా ఆకాశం నుంచి మీరు పడిపోయారా? కరుణాకర్ రెడ్డి గారు స్వామీజీలు స్వయం ప్రకటిత స్వాములు అంటారు. మీరేమైనా ఎక్కడి నుంచి తయారు చేసి వచ్చారా? అలాగే స్వామీజీలు కూడా వస్తారు. కాబట్టి ఇంత దిగజారుడు తనమైనటువంటి మాటలు మీరు కట్టిపెట్టండి. ఇప్పటికే హిందూ సమాజం చీ అంటూ చేదరిస్తూ ఉన్నది. ఇంత అన్యాయానికి, ఇంత అపవిత్రతకి, స్వామికి అపచారానికి ఒడిగట్టారు వీళ్ళందరూ కూడా. పశ్చాత్తాపం రావడం లేదు, మనసు మారడం లేదు, తప్పు అయిపోయిందని ఒప్పుకోవడం లేదు. దాన్ని రాజకీయ కోణంలో తీసుకుని వెళ్ళి నిందారూపణలు వేరే వాళ్ళకి రుద్దేసి అని హిందూ సమాజం చాలా ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే వెంకటేశ్వర స్వామి అపచారాలు చేయడం వలన గత 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్పాడు స్వామి. ఇంకా పాతాళానికి దిగజారిచ్చి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి వీళ్ళు గురికాక తప్పదని వారి చేష్టలు చూస్తుంటే ఇప్పటికీ కూడా వాళ్ళకి మారు మనసు రాకుండా ఆ భేషజాలు, ఆ గర్వము, అహంకారము, ఆ దర్పము ఇంకా వారికి పోలే. కాబట్టి ఇది హిందుత్వాన్ని, వారికి ఉండేటటువంటి నైజ గుణాన్ని, హిందుత్వం అంటే వాళ్ళకి ఎప్పుడు గిట్టదు, నాయకులు చాలామంది నాయకులు గిట్టదు. కాబట్టి దీన్ని తీవ్రంగా హిందూ సమాజం ఖండిస్తూ ఉన్నది. దీన్ని మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజల్లోకి తీసుకొని కూడా మేము వెళ్తాం. మీరు అలాగే ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా ఒక సవాల్ విసిరారు, ఏంటి స్వామీజీ? ఖచ్చితంగా ఏదైతే గత 5 ఏళ్లలో టీటీడీలో ఎన్ని అపచారాలు జరిగాయో, వైసీపీ ప్రభుత్వంలో పరకామణి ఇష్యూ నుండి, ఆ పాల విషయం నుండి, పురుగులు పట్టిన అన్నం నుండి, దర్శనాలు రోజా గారు ఆ రోజు వచ్చేటటువంటి ఆ దర్శనం టిక్కెట్లు అమ్ముకోవడం, అలాగే చాలామంది మంత్రులు 100 మందిని వెంటబెట్టుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మేము చర్చకి సిద్ధం. మీరు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటుగా రాష్ట్రంలో హిందూ ధర్మానికి ఎంత అపకారం చేశారో మేము చర్చించడానికి సిద్ధం. అది మేము సవాల్ విసిరాం. దానికి ఆయన ఎక్కడ రమ్మన్నా మేము సిద్ధంగా ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా ఎప్పటికైనా మీకు మంచి మనసు మారి బుద్ధి మార్చుకోండి. ఇలాంటి లేనిపోని నేరారోపణలు చేయొద్దు. హిందూ సనాతన ధర్మ వైభవాన్ని కించపరిచి హిందువులతో మీరు గొడవలు సృష్టించి హిందువుల మధ్యలో అపనమ్మకాన్ని సృష్టించి ఏదో మీరు లబ్ధి పొందేస్తామంటే ఇది జరిగే పని కాదని కూడా మేము మరీ హితవు పలుకుతున్నాం స్వామి.